అదే మీ మీద ఒకటైతే ఉంది, శివకృష్ణ గారు ఉన్నారంటే కొంచెం అక్కడ పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే మీరు సెన్సార్ బోర్డు చైర్మన్గా చేసినప్పుడు అక్కడ చెప్పాలండి సెన్సార్ బోర్డు. నేను నిర్మాతగా సెన్సార్ బోర్డులో ఏం జరుగుతుందో నేను ఏమి చేశానో అన్నీ తెలుసు నాకు. తప్పదు నిర్మాత సినిమా రిలీజ్ చేయాలని. నిర్మాత కష్టాలు పడ్డారు మీరు. పడ్డాను అంటే 4-5 సినిమాలు తీశాను కదా. అవును, అంటే ఆ టైంలో కూడా కష్టాలు ఉండే నిర్మాతకి. సెన్సార్ బోర్డు ఆ రోజు కాదండి, ఈ రోజు కూడా స్టిల్ రన్నింగ్ ఉంది. అవును, నేను సెన్సార్ బోర్డు చైర్మన్ అంటే నేను చేయనన్నా. మా ఇండస్ట్రీ అంతా నాకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వద్దంటే పార్టీ వాళ్ళు ఏం చేశారంటే లేదు నువ్వు ఉంటే మాకు ఇంకా పేరు వస్తుంది, నువ్వే యాప్ట్ అని చెప్పి నన్ను బలవంతాన్ని తీసుకెళ్ళి పడదెప్పారు. సరే నేను చెప్పాను నా వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, నేను చైర్లో కూర్చుంటే మాత్రం వేరే విధంగా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా ఫ్రీగా మాట్లాడటం ఉండదు, బట్ ఐ బి వెరీ టఫ్ అండ్ దిస్ అంటే లేదా మాకు అదే కావాలన్నారు. రైట్, ఓకే. అక్కడ ఒక సీనియర్ ఆఫీసరు, ఆ ఆఫీసర్కి సీనియర్ మేనేజరు ఆ ఆఫీసర్కి చెప్పడం జరిగింది, సార్ దుర్మార్గుడు వస్తున్నాడు సార్, మన ఆటలు సాగో, బీ కేర్ఫుల్ సార్, ఆయన మీరు ఎవరో కాదు, డేంజర్ అన్నాడు. నేను చాలామంది చూసానయ్యా అన్నాడు. సార్ ఆయన హీరో, బీజేపీలో అప్పుడు నేను చాలా టాప్ లీడర్గా ఉన్నాను, తర్వాత ఫెడరేషన్కి చైర్మన్ చేశాను, ఓ పక్కనే చిత్రపురి కాలనీకి చైర్మన్. అరే ఇన్ని ఉన్నాయి సార్ ఆయనకి, ఆయన వర్కర్స్ మనిషి, ప్రొడ్యూసర్ మనిషి అంటే రాని అమ్మ చూద్దాం. అయితే అది ఎట్లా తెలిసిందో నాకు ఎవరిదారు నాకు గుర్తులేదు. ఎప్పుడు 2002, 1, 3 ఆ టైంలో నాకు తెలిసింది. భలే దొరికాడు అని, నాకు చేతికి భలే దొరికాడు అనుకున్నాను. ఆఫీస్కి ఫస్ట్ డే వెళ్ళాను, కూర్చున్నాను, ఆఫీసర్తో కూర్చున్నాను, ఆ మేనేజర్ని పిలిచా. ఇంతవరకు చాలా జరిగినాయి అమ్మా, నేను నిర్మాతగా మీరు ఏం చేస్తున్నారు నాకు అన్నీ తెలుసు, 2 months టైం ఇస్తున్నా. నెక్స్ట్ డే 2 months అయిపోయిన తర్వాత యూ విల్ సీ ఒరిజినల్ శివకృష్ణ, రైట్ అని చెప్పేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత 28 సినిమాలు పెండింగ్లో పెట్టాడండి. అప్పుడు మీరు వెళ్ళినప్పటికే ఆ 2 నెలల టైంలోనే, అంటే అంతకుముందు ఎప్పటి నుంచో, ఓకే, 26 వెళ్ళక ముందు నుంచి ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అన్నాను, కొన్ని రిజెక్ట్ చేశారు. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే మామూలు మెంబర్స్ చూస్తారు, ఆఫీసర్ చూస్తాడు, నచ్చకపోతే రివైజింగ్ కమిటీకి వెళ్తుంది. ప్రొడ్యూసర్ ఈ కెన్ ఆప్ట్ ఫర్ దట్ రివైజింగ్ కమిటీ. రివైజింగ్ కమిటీ మాత్రం అక్కడేమో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆ కమిటీకి, రివైజింగ్ కమిటీకి చైర్మన్ ఇన్ఛార్జ్. ఆఫీసర్ షుడ్ నాట్ ఎంటర్ దేర్, వాట్ ఐ డిసైడ్ ఇస్ ఫైనల్. రివైజింగ్ కమిటీలో అది కూడా కాకపోతే ట్రిబ్యునల్ ఢిల్లీలో. ఓకే, ఏంటి ఫైల్స్ అన్నీ ఏంటన్నాను. అప్పుడు ఒక సినిమా తెలదానం అని ఒక సినిమా వచ్చింది, కేఎన్టీ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఎవరు? అవును, కేఎన్టీ శాస్త్రి గారు. అది ద మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఫైల్. మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, శివకృష్ణ అది ముట్టుకో, చాలా డేంజర్, ఇప్పుడే వెళ్ళి చేతులు అంటుకుంటా లేనిపోతే మనకు మంచి పేరు రావాలి, అది తీసి కనవైనా చూసుకో అన్నారు. పర్వాలేదు సార్ అన్న, మనం చెప్పం కదా ఒరిజినల్గా, మనకు అటువంటి అంటే ఇష్టం, మనకి సరదాగా ఉంటుందా, నేను ఎంజాయ్ చేస్తానండి, చాలా కష్టమైన పని అంటే ఎంజాయ్ చేస్తాను. వెళ్ళిన తర్వాత బాబు ఏంటి అన్నాను, 25 తర్వాత ముందు ఆ తిలదానం తీయవే అన్నాను. తిలదానం సార్ ఆఫీసర్ వచ్చి చెప్పాడే, సార్ డోంట్ టచ్ ఇట్, దాంట్లో చాలా కాంట్రవర్షియల్ మ్యాటర్, డోంట్ టచ్ ఇట్ యాజ్ ఐ విల్ బి సార్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను ఎందుకు ముట్టుకోలేదు దాన్ని, ఐ నో వెరీ వెల్, ఐ నో ఇన్ అండ్ అవుట్స్ అన్న ఏదో మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్, ఐ నో వాట్ యు డూ, యూ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ మై ఫైల్ అన్న, ఆన్ మై టేబుల్. పిలవండి అయ్యా శాస్త్రిని, డేట్ ఇవ్వండి అయ్యా అన్నాను. డేట్ ఇవ్వమన్నాను. నేను ఫస్ట్ ఇంకో ముందు ఒక సినిమా చేసి తర్వాత ఇచ్చేసాను, లేకపోతే ఇది ముందు చేసాను గుర్తు రావట్లేదు నాకు. అయిన తర్వాత మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి, అందరినీ ఒకళ్ళనే పిలుస్తున్నారంటే ఇప్పుడు అలా ఉండకూడదు, అందరికీ సమాన హక్కు ఉంది ఇక్కడ. ఓకే, 20 మంది 15 మంది ఉన్నారు, ఈ 10 మందిలో ఒక ముగ్గురు, ఈ 10 మందిలో ముగ్గురిని పిలవండి. ఇంకా నామ్స్ ఉంటాయి దానికి, మెంబర్స్కి ఒక మినిమం 8 మంది 9 మంది ఆడ్ నెంబర్ ఉంటే డిసిషన్ బాగుంటుందండి, నాతో కలుపుని. అదే మెజారిటీ అనేది ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఒకటన్నా కూడా. కానీ అది బ్రాహ్మణ సినిమా, మనం తెలియదే ఆచారం కొద్దిగా తెలుసు. కానీ ఎప్పుడైతే కాంట్రవర్సీ అన్నారు, ఎప్పుడో ఒకప్పుడు నా మీద ఎవడో కూడా వేలు పెట్టి చూపెడతాడో, లేదా నన్ను ఇరికించడానికి ట్రై అంటే రాజకీయాల్లో ఉన్నాం, ఆ మాత్రం గ్రహించుకోకపోతే వేస్ట్ అండి. ఇంకది ఓకే, దీని పట్టుబట్టానంటే నేను సెటిల్ అవుతాను ముందు దీంట్లో అనుకుని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి లెటర్ రాశాను.
సార్ సో అండ్ సో దిస్ ఇస్ సీమ్స్ టు బి బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఐఎమ్ నాట్ ఎ బ్రాహ్మణ్, I don't know the customs, so I want pandits or Brahmins who are well versed in that rituals of Hinduism. Please send అన్నాను. వాళ్ళు 4 వచ్చారండి, 4 6 వాళ్ళకి ఇచ్చాను. నేను ఆ చైర్మన్గా నాకు రైట్ ఉంటుంది. ఎస్ యూఆర్ ఎలిజిబుల్ యాజ్ ఎ బోర్డు మెంబర్, సినిమా చూద్దాం రండి అన్న. ఎందుకంటే మనం దొరకకూడదు కదా, దొరకకూడదంటే అక్కడ ఆ ఫీలింగ్ తీసుకొచ్చిన ఇరికిస్తారండి వాళ్ళు. అవును అవును, దొంగలు కదా రాజకీయాలు అంటేనే. మోనోపలి చేస్తున్నాడనే పేరు ఫస్ట్గా నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వేసాను అందరి దగ్గర రాయమన్నాను, మీరు ఏమనుకుంటున్నారు నాకు రిటర్న్గా రాసి ఇవ్వాలి, ఓవరాల్గా చెప్పడం కాదు. ఒకళ్ళకి ఒకటి ఇస్తాం మేము, రాయండి దాంట్లో, నాకు చెప్పొద్దు, యూ రైట్ వాట్ ఎవర్ యూ ఫీల్. ఆ 4 6 వచ్చారా గుర్తు రావట్లేదు నాకు, 4 6. ఏమని రాశారండి మీరు అన్నాను. సినిమా బాగుంది సార్, ఎందుకు బ్యాన్ చేశారు దీన్ని అన్నాను. ఎందుకు బ్యాన్ చేశారు దీన్ని? సరే మాకు దాంట్లో తప్పులు ఉంటే చెప్పండి, ఫస్ట్ తప్పులు చెప్పండి అన్నాను. ఏం లేదు సార్, పిండ ప్రధానం ఎప్పుడు ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి అదే అనేది దాని మీద తీసింది. ఒక చిన్న ఒక 50-70 ఫీట్ షార్ట్ అండి దాని మీద అది చెప్పారన్నమాట. అది తప్ప ఇంక సినిమాలో ఏమీ లేదండి అన్న. మీరు బ్రాహ్మిన్స్గా ఒప్పుకుంటున్నారు కదా అన్నాను. ఒప్పుకుంటున్నాను. ఈ మెంబర్స్లో చాలామంది అసలు నా స్పీడు ఇవన్నీ చూసి వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ బాగుంది సార్, బాగుంది అన్నారు. ఓకే పెట్టిన సంతకం పెట్టినాను. ఆయన పేరేంటి? శాస్త్రి గారు, KNT శాస్త్రి గారు. ఆయన రమ్మన్నా. వయసును గౌరవించాలా, పెద్ద ఆయన బ్రాహ్మడు. ఆయన వణికిపోతూ నాకు టేబుల్ ఇటు ఒక 5 మంది, ఇటు ఒక 5 మంది, నేను ఎక్కడ ఉంటాను ఆ దూరంలో టేబుల్ ఎండ్ అవుతుంది, అక్కడ పాప ఎంటర్ అయ్యి ఇలా కట్టుకున్నా. ఏం శాస్త్రి గారు, మీ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు మీరు అన్న. ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఏ సర్టిఫికెట్ ఇస్తే చిన్నపిల్లలది, యూఏ ఇస్తే పేరెంటల్ గైడెన్స్ ఉండాలి దానికి, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలి. నేను మీ సినిమా చూసిన తర్వాత యూ కాదు, యూఏ కాదు, యూ సర్టిఫికేట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఏ కాదు, యూఏ కాదు, యూ సర్టిఫికేట్. యూ అంటే యూనివర్సల్, క్లీన్ యూ అంటాం కదా. ఆయన అసలు కాళ్ళు నాకు ఏమీ అర్థం కాలేదు నేను చెప్పింది. మీకు ఏమైనా అభ్యంతరం అన్నా? బాబు యూనివర్సల్ అండి, యూ సర్టిఫికేట్ రావడం చాలా గొప్ప విషయం. అవును. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత డీటెయిల్గా మీకు, ఇంటర్నేషనల్ మన నేషనల్ లెవెల్లో తెలుగు రీజనల్ ఫిలింలో గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది దానికి. అవును. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఏం జరుగుతుంది? మీరు వెళ్ళకముందు ఏం జరుగుతుంది, నేను వెళ్ళకముందు ఏం జరిగింది, వెళ్ళిన తర్వాత ఎందుకు జరిగింది? యథా రాజా తదా ప్రజ. ఫ్యామిలీ హెడ్ తండ్రి గట్టిగా ఉంటే పిల్లలు బాగుంటారు, రాష్ట్రం ముఖ్యమంత్రి బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశ ప్రధాని గట్టిగా ఉంటే అందరూ ఉంటారు. అవును. ఇది నా ఫిలాసఫీ, ఇది నా సిద్ధాంతం. సరైన పద్ధతిలో పంథాలో ఆలోచిస్తే అంతా బాగుంటుంది. అయిన తర్వాత అలా ఇంకా అదే పనిలో ఉన్నాడు అతను. ఒక 5 ఫైల్స్ పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టేసి సీల్ చేసి పడదెబ్బ. మళ్ళీ ఇంకొక 5 పట్టా. ఇప్పుడు ఏంటమ్మా నీ సంగతి? సెన్సార్ ఆఫీసర్నే ఏంటి సంగతి? అది ఏం చేశానంటే సంగతి తేల్చేయాలని చెప్పేసి తను సరిగ్గా దారిలోకి రావట్లా. ఆ తర్వాత నిర్మాతలందరూ మా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ 70 సంవత్సరాల్లో మేము ఎప్పుడు లంచాలు ఇవ్వకుండా మా సర్టిఫికేట్ రాలేదండి, ఫస్ట్ టైం సార్ మీ శివకృష్ణ వచ్చిన తర్వాత. నేను ఇంకోటి కూడా చేశానండి. ఇవి రూల్స్ అనేది, గవర్నమెంట్ రూల్స్ అనేది ట్రాష్ ఉంటాయి, ఉండవని కాదు, నిబంధనలు ఉంటాయి. అవి ఆఫీసర్లు అడ్డు పెట్టుకుంటారండి. ఈవేళ IAS IPS ఏం చేశారు ఆంధ్రాలో చెప్తున్నాం. అదే ఎనీ ఆఫీసర్, రెవెన్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు అండి, ఆ ఎట్టు బట్టు ఆ 2 పదాలతోటి మొత్తం మేనేజ్ చేయొచ్చండి. అది మేనేజ్ చేసే బుర్ర మీకు ఉండాలి, తెలివితేటలు మీకు ఉండాలి. 15 రోజులు అండి, 15 రోజులు సెన్సార్ ఒక సినిమాకి. మా రూల్స్ ప్రకారంగా ఉంది. గైడ్ లైన్స్లో ఏమని రాసి ఉందంటే, నేను వెళ్ళేటప్పుడు గైడ్ లైన్ బుక్ 10 సార్లు చదివేసేలే. మళ్ళీ మనం తడుముకోకూడదు వాళ్ళ ముందు, మనం అంతా
ఎంట్రన్సే కొద్దిగా భయంకరంగా ఉండాలి, సింహంలాగా వెళ్ళిపోవాలి అక్కడికి. అదే సబ్జెక్ట్ కూడా ఉండాలా, వెళ్ళి లేకపోతే దొరికిపోతాం కదా. లేకపోతే ఇంత పోజు అయితే మనం చివరికి గాలి తీసిన బెలూన్ లాగా అయిపోతుంది. అంత చదివి వెళ్ళిన తర్వాత 15 రోజులు అన్నాం. 15 రోజులు ఎందుకు పడుతుంది, ఇచ్చేసి కదా, ఏం పీకుతున్నారు, ఎందుకు పడుతుంది మీకు 10? ఏం పీకుతున్నారు ఇక్కడ, 4-5 ఉన్నారు, ఆఫీసరు, రూము, ఏసీ గీసీ, ఎంత అవసరమా ఏంటి అసలు? 15 రోజులు ఎందుకు పడుతుంది? ఆ రూల్స్ ప్రకారంగానండి ఆఫీసర్ 15 రోజులు మనకి టైం ఉందండి, దాని ప్రకారంగా మనకు ఎన్నో సినిమాలు ఉంటాయి, ఆ సినిమాల మీద అన్నీ చూసుకుని టైం తీసుకుని ఇస్తామని. 15 డేస్ది 4 డేస్కి తీసుకొచ్చేసానండి. మీరు ఇస్తే 4 డేస్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తా, నేనే సంతకం పెట్టి ఇచ్చేస్తా, అదేం మీకు ఏం ప్రాబ్లం లేదు. ఆఫీసర్ పెడతాడు, బట్ ఫైల్ మాత్రం నేను ఓకే చేయాలి. అది చూశాను, కాదే మన దెబ్బ ఇంకా సరిపోవట్లా, ఇంకా చేయాలి దీన్ని, 2 డేస్కి ఎందుకు చేయకూడదయ్యా అన్నాను. సార్ ఇప్పటికే మాకు చెమటలు పడుతున్నాయి సార్, 2 డేస్ అంటే చాలా కష్టం సార్. 4 రోజులు అంటే అయిపోతుంది మా పని. నథింగ్ డూయింగ్, 48 hours మేక్ ఇట్ ఏ రూల్. ఏనీ నిర్మాత ప్రింట్ ఇక్కడ పెట్టి అప్లికేషన్ పెట్టినా 45 గంటలు ఇచ్చాను. 48 days నేను ఉన్నాను. 1 year 48 hours. ఫస్ట్ 1 year 4 అంతా కూడా సెట్ చేయడానికి ప్లస్ 4-5 రోజులు తీసుకొచ్చేసా. సెకండ్ ఇయర్ 2 days తీసుకొచ్చాను. నాకు ఇంకా ఇంకా ఆకలే, అమ్మో ఏదో ఒక రికార్డ్ చేయాలి మనం, ఇలాగైతే లాభం లేదు, ఈ సెట్ గారు మన మార్క్ ఉండాలి, మనకు మార్క్ ఉండాలి, లైఫ్ లాంగ్ మొత్తం ఇండియా అంతా మన మార్క్ ఉండాలి. ఇది అయిందా చెప్తా. ఒక సినిమాకి చెప్పను, నిర్మాతల పేరు చెప్పను, హీరో పేరు చెప్పను, దర్శకుల పేరు చెప్పను, చెప్పకూడదు. ఇది పరిస్థితి. నువ్వు పొద్దున్న సినిమా చూసి నాకు సాయంకాలం సర్టిఫికేట్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. చాలా పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరో, ఆత్మహత్య చేసుకుంటాను. అది సినిమా కూడా 2 ఏళ్ళు ఏదో పొరపాట్లు జరిగినాయి, కాస్ట్లు పెరిగిపోయినాయి, నేను మొత్తం అంతా అప్పుల పాలు అయిపోయాను. సినిమా రిలీజ్ అయితే నేను ఎలాగే డేట్ కూడా ఇచ్చేసి ఉంటారేమో, రిలీజ్ డేట్ కూడా. అసలు ప్రింట్ రాలేదండి. అసలు విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రింట్ రాకుండా నాకు చెప్పేస్తున్నాడు ఫోన్లో. శివకృష్ణ దగ్గరికి వెళ్తే అన్నీ అయిపోతాయి. ఇదొక ఇది అడ్వాంటేజ్ అయిపోయింది. మీరు ఇలా చేస్తున్నాడు కాబట్టి మందు కూడా అయిపోద్ది. అసలు ప్రింట్ లేకుండా ఎలాగ వస్తాను సార్, మీకు ప్రింట్ రావాలా? ప్రింట్ లేకపోతే సంబంధం లేదు అసలు, సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తాం. కానీ నేను ఏదో రకంగా ప్రింట్ పొద్దున పట్టుకొచ్చేస్తాను, ల్యాబ్లోంచి 10కి వచ్చేస్తాను, సాయంకాలం అట్లా. అసలు కాబట్టి నువ్వు ఈ ప్రింట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, అన్నీ ఉంటాయి కదా రూల్స్, మినిమం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మన టైం కావాలి కదా దానికి. సరే చూసా, రైట్. 40 సంవత్సరాల ఇండస్ట్రీ మనల్ని పోషించింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఏంటంటే టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఈ ఇండస్ట్రీకి నేను ఏదో చెయ్యాలి, దట్ ఈస్ మై అంబిషన్. ఇంతకాలం నన్ను గౌరవించి ఇంత చేసింది అది, అంటే దేశానికి మనం ఏదైతే అప్లై చేసుకుంటున్నాం అట్లా సినిమా ఇండస్ట్రీ కూడా అప్లై చేసుకున్నారు. అలా అనుకున్నాను, అదే వెళ్ళాను. 1 dayలో చేశాను దానికి. అంటే బయట చెప్పకూడదు, కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ మెంబర్స్ చెప్పాను, నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చానమ్మా, ఈ సినిమా రిలీజ్ కాకపోతే ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకుంటాడు, కాబట్టి ప్రింట్ నేను అన్అఫీషియల్గా మీరు చూపెడతా, వేరే ఎక్కడో థియేటర్లో చూసి దాంట్లో ఏమి ఉన్నాయో మీరు ఇష్టం వచ్చినట్టు రాసండి. నేను అక్కడ నేను అసలు కలెక్ట్ చేసుకొని రాను కూడా, కానీ అరేంజ్ బట్ నాట్ ఇన్ సెన్సార్ బోర్డ్, మాకంటూ ఒక చూసుకుని రాసుకోండి. ఎన్ని ఉంటే అన్నీ మీరు కట్స్ ఇచ్చేసేయండి, నాకు అభ్యంతరం లేదు. అక్కడ ఉన్నది నేను రికమెండ్ చేయను, ఎప్పుడు చేయలేదు కూడా. ఓకే, మీకు ఏమనిపిస్తే అది రికమెండ్ చేయండి. అది ముందే తీసుకున్నా, ఇప్పుడు నిర్మాతకి ఇచ్చాను. కాపీ వచ్చేటప్పుడు అవి లేకుండా బయటికి లాక్కొచ్చాను కాపీ. అది చాలా టఫ్, అది రూల్స్కి ఎత్తి అలా చేయకూడదండి. కాకపోతే ఆ నిర్మాతను కాపాడాలి, నిర్మాత బాగుంటే అది ఇండస్ట్రీ బాగుంటుంది కదా. దట్ ఈస్ మై అన్అఫీషియల్ గా చూపించి, అన్అఫీషియల్ గా కట్స్ తీసుకుని ఆ ప్రింట్ లోనే ఫస్ట్ కాపీలో అవన్నీ తీసి పడేది. ఓకే రిలీజ్ చేశారు. అది మనకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మెంబర్స్ని పిలిపించి సైన్ పెట్టించి అంత బాగుంటుంది. కట్స్ ఏదో 6-8 ఏదో కట్స్ ఇచ్చినట్టున్నారు. సాయంత్రం సెట్ పట్టి ఇచ్చా, మన్నాడు పొద్దున్న రిలీజ్. మరి ఇది మీకు తర్వాత సమస్యలు సృష్టించలేదా సార్? అంతకే మీరు 3 ఏళ్ళు ఇలా నిబద్ధతో చేశారు. అయితే నా మీద కంప్లైంట్ తిరువనంతపురంలో ఆల్ ఇండియా చైర్మన్ మీటింగ్ జరిగింది, తిరువనంతపురంలో, కేరళలో. లోకల్ చైర్మన్స్
9 ఉంటాయండి మాకు జోన్స్. కర్ణాటక, తమిళ, ఆంధ్ర, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, మహారాష్ట్ర, గుజరాత్, ఇలాగా 9 జోన్స్ ఉంటాయి. 9కి లోకల్ చైర్మన్స్ ఉంటారు. హెడ్ ఏమో ఇంకొక ఆయన ఉంటాడు మెయిన్. అప్పుడు విజయానంద్, ఓకే, దేవానంద్ గారి బ్రదర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేనంటే చాలా ఇష్టం. నేను ఇలా చేయడం కూడా ఒక రీజన్ ఉంది. ఇది ఈ ఇష్యూ మీద అయిందా? ఈ ఇష్యూ మీద కాదు, అసలు సెన్సార్ మీద నా గురించి తెలుసుకునేనా. ఆయన ఇక్కడ ఆల్ ఇండియా సెన్సార్ మెంబర్స్ మీటింగ్ పెట్టాలనుకున్నాడు. ఎక్కడ పెట్టాలి, ఎవరు మనకి కోఆపరేట్ చేస్తారు, అంత కెపాసిటీ ఉన్న చైర్మన్లు ఎవరు ఉన్నారు? ఎందుకంటే 70 మంది 80 మంది వస్తారు. ఆల్ ఇండియా నుంచి 100 మంది దాకా ఉంటారండి. ఎక్కడ డెలిగేట్స్, అవన్నీ మెంబర్స్. ఎక్కడ పెట్టాలి అంటే శివకృష్ణ కరెక్ట్ సార్, అతను పొలిటికల్గానే అన్ని మేనేజ్ చేయగలుగుతాడు. మరి వీళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలా, సెన్సార్ బోర్డు పెట్టుకోలేదు, అంత డబ్బు లేదు. భోజనాలు పెట్టాలా, 2 days భరించాలా, కార్లు అంటే పెట్టుకుంటారు వాళ్ళు. ఫోన్ చేశాడు, మిస్టర్ శివకృష్ణ, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ యూ, आप कुछ मदद कर सकते हैं? जब बोलिए साहब आप क्या चाहिए आपको, बस ऐसा है, ठीक है आप आ जाओ मैं देख लेता हूँ అన్న. రామోజీరావు దగ్గరికి వెళ్ళాను. రామోజీరావు గారు ఆయనకి మా రామారావు ఎలా దీవించాడో నన్ను, రామోజీరావు గారు అంటే చేతులెత్తి నమస్కారం, చచ్చిపోయింది ఎక్కడ ఉన్నాడు. ఓ రోజు పిలిపించి చెప్పాడు, శివకృష్ణ నా ఒకటి అడుగుతాను ఏమనుకో కదా. చెప్పండి సార్ మీకేం కాదు. ఏం లేదు, ఇంతకుముందు మా సినిమాలు 10 రోజులు పట్టేది సెన్సారు, ఇప్పుడు బాగా అయ్యేదయ్యా. ఏంటయ్యా 2 daysలో ఇచ్చేస్తున్నాం, డబ్బులు తీసుకోవట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది సార్ అన్న. ఏంటయ్యా అది అన్న అంటే, ఏం లేదు సార్, మొత్తం అంతా మీరే పేరు సంపాదించుకోవాలి, పేరు దొబ్బేయాలని చూస్తున్నారు సార్ మీరు. కొంచెం దాంట్లో మీరు ఇంత స్వార్థపరులు అనుకోలేదు సార్, మాకు కూడా రావాలి కదా సార్ పేరు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే నా మీద ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఆయనకి. ఆయన నవ్వుంటారు ముందు నవ్వుతూనే చెప్పా. అదే ఆయన మంచిగా చాలా దేవుడు అంటే ఆయన. తర్వాత ఏం చేశానంటే, ఇది అయిపోయిన ఒక 6 monthsకి ఈ మీటింగ్ వచ్చింది. సార్ ఇలా ఉంది మరి పరిస్థితి, మనం ఏమో చేయగలుగుతామంటారా అన్నాను. శ్రీకృష్ణ ఐఎమ్ హియర్, గో హెడ్ అన్నాడు. దాన్ని పెట్టేసి వచ్చా. అకామిడేషను ఇక్కడెక్కడ చేసాం. 1 day మాత్రం రామోజీ ఫిలిం సిటీ, ఓకే, మీటింగ్ అక్కడ పెట్టారా? 1 day ఇక్కడ సైట్ సీయింగ్ ప్లస్ ఏదో కార్యక్రమం పెట్టాం, గుర్తు రావట్లేదు. నైట్ అక్కడే ఉండిపోయాం. నైట్ భోజనాలు ఆయనే అరేంజ్ చేశాడు మొత్తం. ఆ రోజు ఎక్కడెక్కడ నాకు అన్నీ పూర్తిగా మర్చిపోయాం. అదొకటి చేసాం. వేసిన తర్వాత శివకృష్ణ ఆయన ఏమన్నాడంటే, విజయానంద్ శివకృష్ణ సార్ ఇలాగ ఉంది సార్, ఇంత లంచం ఏంటి సార్, అది నిర్మాత, మీకు నిర్మాత ఎట్లా ఉంటుందండి పరిస్థితి అంటే, కొన్ని నిర్మాతలు, చిన్న నిర్మాతలు సెన్సార్కి ఇవ్వటానికి పుస్తకాలు కూడా అమ్మేసి పట్టుకొచ్చిస్తారండి. అంత మొత్తం పెట్టేసేస్తారు, అప్పటికి అయిపోతాయి అన్నీ కూడా. దగ్గర అందరూ తింటామండి, ఆడికి ఆ చివరికి అతనికి ఏం ఉండదు. సినిమా రిలీజ్ ఆడితేనే పాపం వచ్చేది డబ్బు. ఈ పరిస్థితి చూశాను నేను. అటువంటి నిర్మాతని పోగొట్టుకోకూడదండి మనం. నిర్మాతనికి ఎప్పుడు బాగుండాలి, షుడ్ బి వెరీ హ్యాపీ. వదిలేదాగా నా మీద కంప్లైంట్ తిరువనంతపురంలో. సార్ ముందు కేరళ వాడు మాట్లాడాడు, ఆ తర్వాత కర్ణాటక వాడు చాలా ఎక్కువ మాట్లాడాడు, మెడ్రాస్ వాడు మాట్లాడాడు, ఇంకోటి ఎవడో మాట్లాడాడు. ఏం నా మీద కంప్లైంట్ ఏంటి, నేను ఎట్లా చేస్తుంటే సైలెంట్గా చెప్పండి సార్ అంటే. ఏంటంటే 2 రోజుల్లో సర్టిఫికెట్ ఇస్తున్నారు సార్, మా పరిస్థితి ఏంటి? మాకు కర్ణాటకలో గొడవ అయిపోయిన నిర్మాతలు అందరూ వచ్చి మా ఆఫీసులో ధర్నాలు చేస్తున్నారు. శివకృష్ణ 2 రోజుల్లో ఇస్తున్నాడు సర్టిఫికెట్, అక్కడ ఏపీలో ఏమో 2 రోజుల్లో వచ్చేది. మీరు 15 రోజులు ఎందుకు పడుతుంది? మా సినిమా రిలీజ్లు ఆగిపోతున్నాయి. ఆయన చెప్పండి సార్ ఆయనకి, యూ టెల్ హిమ్ నాట్ టు డూ లైక్ దట్. ఇంగ్లీష్లోనే చెప్పారులేండి, కొంతమంది హిందీలో వచ్చిన వాళ్ళు హిందీ చెప్పారు. ఆయన ముస్మిస్ నవ్వుకున్నాడు, ఇలా అన్నాడు నన్ను, వాట్ శివకృష్ణ వాట్ అన్నాడు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎవ్రీబడి వన్ క్వశ్చన్. ఎస్ యూ ఆస్క్. ఐఎమ్ ఏ హార్స్, ఐఎమ్ రన్నింగ్, I can't walk. Horse cannot walk. Horse always runs. That's the nature of the horse. These people are walking, sir. ఆ బోర్డులో స్పీడ్గా పరిగెత్తడం తప్ప చేయమన్నాడు సార్. ఎందుకు సాధ్యం కాదు? వెన్ ఐఎమ్ డూయింగ్, దీస్ పీపుల్ ఆల్సో కెన్ డూ ఇట్.
సార్ డోంట్ సే నో. అంతే కదా. We are there. అక్కడ ఏపీలో ఈ సినిమాల సంఖ్య కూడా చాలా ఎక్కువ కదా. కర్ణాటక చాలా ఎక్కువ. మరి వాళ్ళకి ఇక్కడే జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకు చేయలేరు? 11 కేసులు చివరికి నేను ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి నేను లెటర్ రాశాను. దిస్ జెంటిల్మెన్ ఈజ్ సో అండ్ సో, టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఐ కెనాట్ వర్క్ విత్ దిస్ కరప్షన్. అంటే వాళ్ళు ఎప్పుడు ఈ ఆఫీసెస్లో చిన్న గమ్మత్తు ఉంటుంది. ఆఫీసర్లు జనరల్గా వాళ్ళ మీద వచ్చిన కేసుల్ని డైల్యూట్ చేస్తారు, సీరియస్గా తీసుకోరు. బయట వాళ్ళ మీద అంటే ఎగిరి పడుతుంటారు, వాళ్ళు చేయరు. అంతా ముఠ. అదే ఓపెన్గా చెప్తున్నాను, ఐ హ్యావ్ సీన్ మై ఎంటైర్ లైఫ్ ఇయర్. చేస్తారు ఇలాగ ఉంది కదని. సిబిఐ సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, విట్టల్ అని ఉండేవాడు ఎప్పుడైనా. అంటే హీ కెన్ ఈవెన్ ఇంట్రాగేట్ ఈవెన్ పోలీస్ కన్నా సిబిఐ కన్నా ఎక్కువ పవర్. ఓకే. మినిస్టర్ని కూడా అతను ఈ కెన్ ఇంట్రాగేట్ అనమాట. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, విట్టల్ గారు. ఒక లెటర్ రాశాను, నో రెస్పాన్స్. రెండో లెటర్ రాశా, ఏం రావట్లేదు, ఎవరు రావట్లేదు ఇక్కడికి. ఓహో ఇదే అనమాట డిపార్ట్మెంట్, మనం విన్నది. సో ఇక్కడ మనం ఏదో చేయాలి, మనం ఏంటో మన మార్క్ చూపెట్టాలి. ఇంకా లాభం లేదు, అయిపోయింది మనకి. ఇంకా 2 సార్లు చేసాం, అయిపోయింది. నేను ఇంకోటి కూడా 2 సార్లు, 3వ సారి నా ఉండదండి నా దగ్గర. 2 times ఎనీథింగ్ ఈజ్ ఐ డూ అగ్రీ విత్ యూ, బట్ 3rd time ఐ వోంట్ అగ్రీ. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. చేసా, ఓ లెటర్ పంపించా, ఏదో దేశం గురించి నీవు గొప్పోడు అని ఏదో రాసి, మనం ఉన్నది టు ద పీపుల్ సర్వీస్ చేయాలా, డబ్బులు తినటం కోసం కాదు. నేను ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఎందుకంటే నేను ఒక కేసు పట్టుకుంటే నీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఐ థాట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. ఆన్ దట్ బిలీవ్ ఐ హావ్ రిటన్ దిస్. సారీ, ఐ నెవర్ థాట్ దట్ యూ బిహేవ్ లైక్ దిస్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హైదరాబాద్. ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హైదరాబాద్. మై లాయర్ విల్ సెల్ యూ ద సమన్స్ అన్న. ఇట్లా రాసేసానండి, ఆ లెటర్ కూడా ఉంది. రాసా భయం ఏంటి ఎవరైతే ఎవడే. సీ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్, యు ఆర్ ద హెడ్, వై డోంట్ యూ యాక్ట్, what the hell you are doing there, and why you are doing that job. He is a nice person అండి. ఐఎమ్ నాట్ టెలింగ్ అయ్యి వాళ్ళకి ఉన్న వాళ్ళకు ఉన్న దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ ఆల్ సినిమా ఎన్ని తలనొప్పులు ఉంటాయో దీనికి కూడా మనం అనుకుని ఉండొచ్చు. మహానుభావుడు అయిన టీం వచ్చేసింది, తెప్పించారు. 11 ఫైల్స్ టేబుల్ మీద పెట్టా, పట్టుకోండి. పట్టాను, చూపించా, ఒప్పుకున్నారు. 11 కేసులు తప్పే సార్ చేశారన్నారు. సీల్ వేయండి అన్నాను. మొత్తం అంతా సీల్ వేసేసి వాళ్ళ సంతకాలు పెట్టి అల్లో ఐ నో ఎవ్రీథింగ్, ఇన్ అండ్ అవుట్ గవర్నమెంట్లో ఏంటో జరుగుతుంది. నేను పెరిగింది హైదరాబాద్లో, అన్నీ చూశాను నాన్న. సీలు సెంటర్లో నా సంతకం ఉండాలి, ఎందుకంటే రేపు మీరు చింపేసి అది మేనేజ్ చేస్తే చెంపటం మొదలెడితే ముందు నా సిగ్నేచర్ తిరుగుతుందండి. అట్లా పెట్టాను. ఓకే, ఏం చేస్తారు వాళ్ళు ఏంటంటే మన ముందు ఇలా చేసి తర్వాత మళ్ళీ మ్యానిపులేట్ చేయొచ్చు. అయ్యో ఇప్పుడు ఆంధ్ర ఇది ఆఫ్టర్ ఆల్ చెన్నడి అంత ఉందండి. అట్లా చేశాను. అయితే హీ వాజ్ డిమోటెడ్. ఫస్ట్ టైం ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. నో సో ఫార్ ఇంతవరకు. విఠల్ గారా? విఠల్ గారు కదా, మా ఇక్కడ ఆఫీసర్. ఇండియాలో ఇంతవరకు జరగలే అలాగా. ఇండియాలో జరగలే. కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు వెళ్ళి కనుక్కోండి. నెవర్ ఇట్ హెస్ హ్యాపెండ్. మన దెబ్బ అలా తగిలింది. ఎంత విచిత్రం అంటే నాకు అదే ఢిల్లీకి పంపించా. అతను మేనేజర్ని పిలిచా, హలో దిస్ ఈజ్ శివకృష్ణ చెప్పా. దారిలో లేకపోతే గవర్నమెంట్ అన్నమాట. మన తుళ్ళూరులో జరిగిందని ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదని కంప్లైంట్. నేను వెళ్ళా రైతులకి సంఘీభావాన్ని. అప్పుడు 2 years బ్యాక్, 1 year బ్యాక్. వెళ్ళొద్దు అది. నేను చెప్పానే, చదువుకున్నాడు మౌనం పాటిస్తే చాలా అన్యాయం, అనర్థాలు జరుగుతాయి. వెళ్తే మా వాళ్ళు కొద్ది భయపెట్టారు. అదే రౌడీ గ్యాంగ్ అని ఎంతకన్నా నీకు బావ అని పిలుచుకుంటాం. ఆయన డిస్ట్రిబ్యూటర్ యాక్చువల్గా. ఓకే, మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్, బావ అని పిలుచుకుంటాం. వచ్చాను, 3 మీటింగ్లు చేసి వచ్చాను. రెస్పాన్సిబిలిటీ అండి. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ సే దట్ యువర్ వెల్ ఆఫ్, యువర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ. చేయకుండా అంటే అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయారు, నిలవలేకపోయారు. ఏదో చేయాలి. ఎంత
మన దెబ్బ తగిలిందంటే వాళ్ళకి వెళ్ళిపోయాడు, నేను చేయను అన్న. ఈ తలనొప్పి నాది ఒకటి, ఈ డిపార్ట్మెంట్ చేసేసాను, ఫెడరేషన్ చేసేసా, చిత్రపురి కాలనీ చేసేసా, ఎక్కడైనా మార్క్ ఇచ్చేయాలి, మళ్ళీ దాంట్లో కంటిన్యూ అవ్వకూడదండి. కంటిన్యూ అయితే తలనొప్పులు వచ్చేస్తాయి మనకి. అయిన తర్వాత ఒక ఆఫీసర్ వచ్చేది, ఎవరో ఒక ఆయన వచ్చాడు, తెలుగైనా అనుకుంటాను, తెలుగైనా హిందీ అని గుర్తు రావట్లేదు, తెలుగు అన్నమాట. ఇది ఆ ఆఫీసర్ వెళ్ళిపోయి నేను బయటకు వచ్చేసిన తర్వాత ఓకే 1 month 2 months ఒక ఆఫీసర్ వచ్చాడు. మీ సీనియర్ మేనేజర్ ఫోన్ చేశాడు నాకు, సార్ ఇంట్లో ఉన్నారా సార్? ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయ్యాడు సార్, ఆయన వెళ్ళిపోయాడు కదా, 10 రోజులకు 15 రోజులకు వచ్చాడు కొత్త ఆయన, ఎవరో ఒక కొత్త ఆఫీసర్ వచ్చారు సార్, బాంబే నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, బాంబేలో మీ గురించి చెప్పారంట సార్, ఏ పని చేసినా ఆయన వెళ్ళి కలువు సార్, ఆయన ఆశీస్సులు తీసుకో అని చెప్పి. అసలు ఈ కొత్త ఆఫీసర్ నాతో పనే ఉంటుందండి, ఐఎమ్ నాట్ ఇన్ దట్ చైర్. అదే అంటే ఎంత ఇంపాక్ట్ అనేది, ఎంత ఇంపాక్ట్ అంటే మీరున్న పీరియడ్ బాంబేలో అతనికి హింట్ ఇచ్చారంటే నీ కొంప కొల్లేరైపోతుంది, జాగ్రత్తగా ఉండి, అతను సినిమా మనిషి బయటోడు కాదు, నువ్వు వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని బ్లెస్సింగ్ తీసుకుని అప్పుడు నువ్వు చైర్లో కూర్చో అన్నారంటండి. వచ్చాడు ఆయన? నేను ఐ డోంట్ అలౌ దట్. అయ్యా సార్ నేను అసలు ఇంకోటి అండి, అది మనం ఇప్పుడు సరదా కోసం జరిగింది, మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. ఎప్పుడు ఒకటే ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి, ఆ బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి దాన్ని కరెక్ట్గా నిర్వర్తించాలి. చెప్పాను అనుకుంటా, హౌ టు యాడ్ హ్యాపీనెస్, అవును, హౌ టు మైనస్ సాడ్నెస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. అదే, దట్ ఈస్ మై యాటిట్యూడ్. ఓకే, చేసి అయిపోయింది కదా. అది గొప్పలకి వెళ్ళిపోయి నేను ఉన్నా అసలు మళ్ళీ ఇప్పుడు ఏదో మీరు సెన్సార్ బోర్డు అని అన్నారు కాబట్టి చెప్పాను, కానీ లేకపోతే నేను అసలు ఆ ప్రస్తావన తీసుకురాను. అసలు ఎవరు చేస్తారండి? మీ ముందు ఎవరన్నా చేసి ఉంటారా, మీ తర్వాత ఎవరన్నా చేసి ఉంటారా? మీలాగా చేయరు. అదే అంటే అదే ఐ టెల్ యూ వన్ థింగ్, మళ్ళీ మామూలు మీరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయి ఉంటుంది. మళ్ళీ మామూలు. అదే సార్, నేను ఇప్పుడు మనం ఒక వీధిలో బతుకుతున్నాం, స్ట్రీట్లో, అక్కడ ఉన్నంత వరకు నేను చేయగలుగుతాను, కానీ అంతే కదా, నేను రాష్ట్రాన్ని నాకు అంత శక్తి లేదు. మన ప్రిమైసెస్లో ఉన్నంత వరకు మనం చేయగలుగుతాం, నాకు శక్తి లేదు కదా. ఒక ఎమ్మెల్యే ఎంపీ అనుకోండి, మన దెబ్బ అలాగే ఉంటుంది, అక్కడ కూడా రేంజ్ పెరుగుతుంది కదా. సి వాట్ ఎవర్ యూ డూ, 2 things యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, క్లారిటీ ఇన్ ద మైండ్, క్లారిటీ ఇన్ ద మైండ్, ప్యూరిటీ ఇన్ ద హార్ట్ ఉండాలి. అదే స్వచ్ఛమైన హృదయం. ఆ పని ప్రజాసేవ, నన్ను ఎన్నుకున్నారు, నేను చెయ్యాలి, ఇన్ని వేల మంది నన్ను నమ్మిచ్చారు. మీకు మన పెద్దలు చెప్పింది నా ఏం కాదు, ఇప్పుడు మీకు చెప్పే ఏది కూడా నేను నా సొంతంగా రాసినవి కాదు. ఇప్పుడు సమయం మించిపోయింది అనుకోండి, టైంని మళ్ళీ కొనలేరు మీరు. అంతే, మంచి గడియారం కొనొచ్చు, కానీ కాలాన్ని వెనక్కి తీసుకురాలేదు. నువ్వు ఎంత డబ్బులు పెట్టి కొన్నా కానీ కాలం ముందు. తర్వాత విశ్వాసం కోల్పోయారు అనుకోండి, మీరు జీవితంలో మిమ్మల్ని ఎవరు నమ్మరు. అట్లాగే అవకాశం ఒకసారి మిస్ అయింది అనుకోండి, అది మళ్ళీ తిరిగి రాదు, మనకి తిరిగి రాదు. నేను వచ్చిన అవకాశం ప్రతిదీ సద్వినియోగం చేశా, అంతే. అదే, అది మళ్ళీ రాకపోవచ్చు. మరి ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఖాళీగా ఉన్నానుగా, రాలేదే మరి. అవును, ఆ పీరియడ్ ఏదైతే ఉందో, మనకు నిర్దేశించినటువంటి టైం ఏదైతే ఉందో, ఆ టైంలో మనం క్లారిటీ ఇన్ మైండ్ అండ్ ప్యూరిటీ ఇన్ హార్ట్ ఉండాలండి. దెన్ అట్లా ఉంటే మీకు పరిపాలన అనేది ఏ నాయకుడి స్థాయి తగ్గట్టు అద్భుతంగా ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ చదువు అక్కర్లేదు. కానీ మీరు ఇంత ప్రిన్సిపల్స్తో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మీతోటి పనిచేసే వాళ్ళు అంత ప్రిన్సిపల్స్తో లేకుండా ఉండవచ్చు కదా. ఎలా మరి మీరు ఎలా అందరితో కలిసి ఎలా పని చేయగలిగారు? అందరితో ఒక పని చేయించానండి. బాసిజం కానీ డిక్టేటర్షిప్ ఎప్పుడు చేయనండి. మంచి మాటలతోటే. అదే, ఓకే, మంచి మాటలతోటే. ఎప్పుడు నేను ఎప్పుడు రౌడీగా బిహేవ్ చేయలేదు, ఏంటనుకుంటున్నావు దిస్ ఇస్ అది ఎప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకే డౌట్ వస్తుంది. మీరు యాక్ట్ చేసేప్పుడు ఈవెన్ సెట్స్ మీద ఉన్నప్పుడు మీ సీనియర్స్ కానివ్వండి, మీరు యంగ్గా ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ మీకు ఇబ్బందికరమైంది, అసౌకర్యం కలిగేది ఎప్పుడు జరగలేదా? ఎప్పుడు రాలా. ఓకే, నేను ఫస్ట్ చెప్పినా యువర్ యాటిట్యూడ్, అక్కడ క్లారిటీ ఉండాలండి. ఓకే, మన పని ఏదో మనం చేసుకోవాలి. నేను
అందుకే ఒక చిన్న ప్రాబ్లం ఇక్కడ ఉంది, కొద్దిగా ఈయనతోటి కలిస్తే మనకి ఇబ్బంది అవుతున్నాను, నేను పక్క నుంచి వెళ్ళిపోతాను అంతే. దానివల్ల నాకు సినిమా పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. మీ పిల్లలకి ఎవరికి రాలేదా ఇది ఇంట్రెస్ట్, సినిమా ఇంట్రెస్ట్? అంటే మా బాబుకి ఒక ఫస్ట్లోనే 3-4 సినిమాలు ప్రభాస్ వచ్చిన టైంలోనే వచ్చింది. అతను కూడా 6'2" ఉంటాడు. అంటే అజాన్ బాబు చూశారు కాబట్టి అదే కార్లో చూశారు. తన పేరు ఏంటండి? వినోద్ అండి. వినోద్. సరే, దాసనారాయణరావు ఎవరు, ఆచంట గోపీనాథ్ అని ఒక నిర్మాత ఉన్నాడు. అవును. ఆయన ఎందుకు నా కోసం వచ్చి మాట్లాడుతుంటే మా అబ్బాయి కాలేజీకి వెళ్తూనే అట్లా కర్టెన్ తీసుకుని డాడీ నేను వెళ్ళొస్తానని చెప్పి ఇలా అనేసి వెళ్ళిపోయాడు. ఈయన చూశాడు, ఈయన తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు దాసరి గారికి. ఓకే. ఆయన పిలిపించాడు, సార్ నీకు పొగరు ఎక్కువయ్యా, లోపలికి ఎంట్రా, తలుపులేసేయండి రా అన్న. తలుపులేసేయండి, పిలిపించి తలుపులేను, నన్ను పిలిపిస్తే తలుపులేస్తాను అంటాడు ఏంటి అంటే, నేనంటే చాలా అభిమానం, ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన సినిమా చేయలేదు, బట్ ఇండస్ట్రీకి ఒకే ఒక సినిమా చేశాను, బ్లాక్ టైగర్ అని. బ్లాక్ టైగర్, ఓకే, రమేష్ బాబు హీరో. ఒకే సినిమా చేసి, బట్ సరే ఈజ్ ఏ లీడర్ అండి, సినిమా మనిషి. ఏ సినిమాలో ప్రాబ్లం ఉంటే ఆయనే సాల్వ్ చేయాలి, అంత గొప్ప. అది మళ్ళీ ఎవరికి రాలేదు కదా, ఎవరికి. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొద్దిగా గొప్ప ఉన్న సి కళ్యాణ్ గారు ఉన్నాడు కదా, ఆయన కొద్దిగా చేస్తున్నాడు ఇప్పుడు. ఉంటుందండి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. సి కళ్యాణ్లో చూశాను మళ్ళీని. అది కొద్దిగా అంటే చూసారు కానీ, బట్ ఆయన క్యాలిబర్ వేరు కదా. అట్లా కాదు, కొద్దిగా ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా సమస్య ఉంటే పాల్గొంటాడు ఆయన. అంటే పంచాయతీలు ఆయన దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. పంచాయతీలు అని కాదు, ఇప్పుడు సపోజ్ మా ఇండస్ట్రీకి ఏదైనా సమస్య ఉందనుకోండి, ఈ విల్ బి ద మెయిన్ పర్సన్. ఆయన కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఉంటారు. ఛాంబర్ ప్రెసిడెంట్ ఇప్పుడు దాము గారు ఉన్నారు, ప్రెసిడెంట్, వీళ్ళందరితో పాటు. బట్ ఆయన పవర్లో ఉన్నా లేకపోయినా అతను ఉంటాడు. ఎందుకంటే హీ హాజ్ డన్ వన్ గ్రేట్ థింగ్. ఫిలిం ఛాంబర్ ఆఫ్ మెడ్రాస్ ఉంది, అంటే 4 రాష్ట్రాలు. అవును. 2 years, ఎవ్రీ 2 years ఒక స్టేట్, తెలుగు, నెక్స్ట్ ఒక తమిళ్, చైర్మన్గా ఉంటాడు. అదొక ప్రోటోకాల్, అదిలా ఉండదు. ఎవ్రీ 4 years అనుకుంటాను, 2 years. ఫస్ట్ టైం ఈయన 4 times కన్సిక్యూటివ్గా చేశాడు. కొద్దిగా క్వాలిటీస్ ఉన్నాయి. అదే అంటే ఏకగ్రహంగా. తర్వాత నేను అడిగాను, ఒకసారి అడిగితే చెప్పాడు అతను, అది మాకు ఓల్డ్ ఛాంబర్ బిల్డింగ్, అది ఖాళీ స్థలం, చిన్న థియేటర్ ఉండేది. దాన్ని మనం ఈయన ఏం చేశాడంటే తెలివిగా మొత్తం పడగొట్టేసి అక్కడ మెడ్రాస్లో పడగొట్టేసి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టేసి మొత్తం అద్దెలకి ఇచ్చేసి నెలకు ఒక 5 లక్షలు అద్దెలు వచ్చేటట్టు ఆ టాప్ ఫ్లోర్లో ఛాంబర్ పెట్టుకోండి. నాకు ఎందుకు నచ్చింది అటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు. అదే కాకుండా ఇప్పుడు దానికంటూ కొంత ఫండ్ యాడ్ అవుతూ ఉంటుంది వీటి మీద, అంటే డైలీ డే టు బేస్ మంత్లీ ప్రాబ్లం ఎక్స్పెన్సెస్ మీరు అన్నారు. బాసిజం లేదా అదే కాదు, ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి, ఉండవని కాదు. కొద్దిగా క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, అది నేను కాదన్ను. అంటే ఏదన్నా ఉంటే రాగలుగుతాడు, అది అంతవరకు నేను గమనించింది. బట్ డీటెయిల్స్ ఐ డోంట్ నో. సో అట్లా అదే మళ్ళీ వెళ్తే దాసనారాయణరావు గారు తలుపు పెట్టించారు. తలుపులేసేయండి అన్నాడు హ్యాపీ మేనేజర్. ఆయన నవ్వుకుంటూ తలుపేసేయండి అండి. నీకు కొద్ది ఎక్కువయ్యా అన్నారు. ఏమి ఎక్కువ? పొగరు ఎక్కువయ్యా నీకు. ఏమైనా నాకు తెలియక అడుగుతున్నాయా శివ? అంత అందగాని పెట్టుకుని 6 అడుగులు 2 అంగుళాలంట, 5-6 భాషలు మాట్లాడతాడంట, మంచి కాంప్లెక్స్, మంచి ఎడ్యుకేటెడ్. నీకు ఏం పోయే కాలం వచ్చిందయ్యా? ఇంట్లో పెట్టుకున్నావు. ఓ అసలు విషయం ఇదా? ఎవరు లీక్ చేశారు? ఎందుకంటే నా ఫ్యామిలీ, నా భార్య కానీ పిల్లలు కానీ సినిమా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదండి. అవును, మీరు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా చూడలేదు. అదే లైక్ ఇవాళ ఎందుకు చూసారంటే ఇవాళ నన్ను ఇప్పుడే చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కార్లో డ్రాప్ చేశాడు కాబట్టి మిమ్మల్ని పరిచయం చేశాను. అయితే ఈ మధ్యన మా మనోడిని ఒక సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాం. దానివల్ల ఏంటంటే ఇతను కొద్దిగా 1 year నుంచి కొద్దిగా మీ మనవడు ఏ సినిమాలో బాలనటుడిగా చేశారో ఆ సినిమా లిల్లీ అనో సినిమా లాస్ట్ ఓకే. అది దానివల్ల ఏంటంటే బాబు అన్నీ నేను చూసుకోలేను, నువ్వు నీ సంగతి ఏదో కొద్ది నువ్వు తిరుగుతూ ఉండని ఆ ఛాంబర్లో ఏదన్నా 1-2 సార్లు తీసుకెళ్ళాను అంతే. అట్లా అసలు ఫ్యామిలీ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండి. ఓకే. అంటే ఇంకోటి నా పిల్లలు
నా వైఫ్ నా సొంత సినిమా తీసిన సినిమా షూటింగ్ రాలేదు ఇప్పుడు. దట్ లైఫ్ ఈస్ డిఫరెంట్. నా పర్సనల్ ఫీలింగ్ అయ్యింది. అయిన తర్వాత నారాయణరావు గారు దాసరి గారు, సార్ ఆడు